G6 News Telangana. ఒకవైపు ఇంకొక వైపు వర్షాలు లేక ప్రాజెక్టులలో నీళ్లు లేక వరి పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి జిల్లాలో హుస్నాబాద్లో సిద్దిపేట జిల్లాలో రాష్ట్రం అంతా కూడా యొక్క కరువు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 3 నెలల కింద అమలు కాని హామీలను ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఈరోజు ఏ విధంగా ఆదుకుంటుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇలా ఈ ప్రభుత్వం పైన. వీళ్ళు ఎన్నికల్లో వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళిచ్చిన వీళ్ళు హామీలే కాదు, రైతు డిక్లరేషన్ పేరుతోని వారి సభను పెట్టి వీళ్ళు డిక్లరేషన్ చేయడం జరిగింది. ఏం చెప్పారు ఆ రోజు డిక్లరేషన్లా? 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. చెల్లించకండి, గత ప్రభుత్వం ₹1,00,000 చేస్తానని చేయలేదు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ₹2 లక్షల రుణమాఫీ చేస్తాము, ఏ రైతు కూడా ఆధారపడకండి, 100 రోజుల్లోనే ఆ బిల్లును అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు డిక్లరేషన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 12,000 ఇస్తారు, లేదు 10,000 ఇస్తారు, లేదు మేము అధికారంలో రాగానే ₹15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి. దాంతో పాటుగా ఇంకో మాట కూడా ఇచ్చారు, కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు, మేము కౌలు రైతులను కూడా ఆదుకుంటాము, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఆ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. దాంతో పాటుగా రైతు కూలీలకు కూడా ₹12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వరిని కొనే విషయంలో ఇప్పుడున్న ధరకు ₹500 బోనస్ కలిపి కొంటామని చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ. కానీ ముఖ్యంగా ఇలా రైతాంగానికి సంబంధించిన మీరిచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో, మీరు చెప్పిన గడువు ఏదైతే 100 రోజులు ఉన్నదో, ఇలా గడువు 100 రోజులు పూర్తయింది. మరి ఏమొచ్చింది, మీకు ఏమి ఇబ్బంది వచ్చింది? ఈ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో మీరు ఎందుకు మాట తప్పుతున్నారని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దానిపైనే, అదే విషయంపైనే మా పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు నిన్న రైతు దీక్ష చేస్తే, రైతుల పక్షాన వారు రైతులకు మద్దతుగా 1 రోజు పాటు నిన్న దీక్ష చేస్తే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న మంత్రి ఉలికి పడతా ఉన్నారు. నువ్వు ఎందుకు ఉలికి పడుతున్నావు అని అడుగుతా ఉన్నావు. మీరే కదా, నువ్వే కదా ఇలా హామీలు ఇచ్చింది, మేము మీ హామీలనే కదా, ఇలా మంత్రి గారు గుర్తు చేసి మీరు ఇచ్చిన హామీలనే కదా, ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్నే కదా, మరి మీరు ఇచ్చిన హామీలను మీరు అమలు చేయకపోతే ఎవరు అమలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు హామీలను, మీరు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టిస్తూ, ప్రజలను పక్కదోవ పట్టిస్తూ, అధికారంలో ఉన్నది మీరే అనే విషయాన్ని మర్చిపోయి మీరే ఉల్టా ప్రశ్నిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు అని చెప్పేసి ఉల్టా ప్రశ్నిస్తా ఉన్నారు. ఒక విషయం గుర్తుంచుకోవాలి మంత్రి గారు, అధికారంలో మీరే ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఇంకా నువ్వు ప్రతిపక్షంలో లేవు, ఇంకా ఈయన అధికారంలోకి వచ్చిన విషయాన్ని మర్చిపోయింది. ఇంకా ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండే కదా, ఇంకా మేము ప్రతిపక్షంలో ఉండేమేమో అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మంత్రి గారిని మేము ఒకటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము, రైతులకు ఇచ్చిన మీరు హామీలు మీరు 100 రోజులు పూర్తయింది, 100 రోజుల వరకు
మా ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు ఒకటే విషయం ఇప్పుడు 100 రోజులు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఒప్పుకోవడాము 100 రోజులు, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం కాబట్టి 100 రోజులు దాకా మనము ఆగుదామని చెప్పేసి ఈ రోజులు ఆగడం జరిగింది. నిన్న నుంచే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో మీరిచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టలేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల పక్షాన బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ప్రతి రైతు కూడా ఈ సందర్భంగా రైతాంగాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవ్వరు కూడా మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళిచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేమేం కొత్తగా గొంతమ్మ కోరికలు కొడతలేదు. మీరిచ్చిన హామీలనే మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మేము గుర్తు చేస్తా ఉంటే ఇలా మంత్రి గారు ఆ విషయాన్ని ఇచ్చిన హామీలను మర్చిపోయి ఉల్టా ఇలా ఎంపీ గారి పైన విమర్శలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఇంకొక విషయం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఏమంటే ఇలా రాముని పేరు చెప్పుకొని వీళ్ళు రాజకీయం చేస్తున్నారని విమర్శ చేస్తాం. ఎందుకు ఈయనకు భయం అవుతుందో నాకు అర్థమవుతలేదు. రాముని పేరు తీయంగానే మరి ఇక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ గారి మంత్రి గారికి భయం అవుతా ఉన్నాం, ఉనికి పడతా ఉన్నాం. రాముని పేరు చెప్పి మేము రాజకీయం చెప్పడం లేదు. ఇలా మతం పేరు చెప్పి రాజకీయం చేసేది ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ. విభజన రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం చూసినట్టయితే ఈ దేశం లోపల ఎప్పుడు కూడా ఇలా బుజ్జగింపు రాజకీయాలు ప్రారంభించేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా చాలా స్పష్టంగా మంత్రి గారికి మేము విన్నవిస్తాము. ఖచ్చితంగా 100% 100% ఇలా అయోధ్య అంశాన్ని కానీ రాముని కానీ మేము ఖచ్చితంగా ప్రజల్లోపలికి తీసుకుపోతాము. రాముని పేరు చెప్పి మేము ఇలా ఓట్లు అడిగే విషయంలో ఎటువంటి మరి రెండో దానికి లేదు. నీవేమన్నా దీనికి దమ్ముంటే అసలు నేను మంత్రి గారికి వచ్చిన సమస్య ఏందో అర్థమైతలేదు. ఇప్పటి వరకు కూడా మీరు మీ యొక్క అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. మీకు విశ్వాసం ఉంటే, మీ ప్రభుత్వం పట్ల మీరు చేస్తున్న పనులపైన మీకు విశ్వాసం ఉంటే మీరు అభ్యర్థులు డిక్లేర్ చేసే విషయంలో ఎందుకు వెనకడ చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా పత్రికల ద్వారా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇక పదే బండి సంజయ్ గారి పైన విమర్శలు చేస్తా ఉన్నావు కదా. కరీంనగర్లో ప్రజలు నిన్ను తిరస్కరిస్తే కదా నువ్వు ఉస్మానాబాద్ వచ్చింది. మరి మళ్ళొక పోటీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక విధంగా నేను సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు నిజంగానే ఇలా నీ ప్రభుత్వం పట్ల నీ పట్ల విశ్వాసం ఉంటే, నీ పార్టీ పట్ల విశ్వాసం ఉంటే ఇలా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గతంలో గెలిచావు కదా, గతంలో మళ్ళీ ఒకసారి ఓడిపోయినావు కదా. ఈసారి మరి బండి సంజయ్ గారి పైన మరి నిన్నే ఇలా ఎన్నికలు పోటీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తాను. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ కానీ 10 సంవత్సరాలు పట్టింది. నేను అనుకుంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ కానీ 10 నెలలు కూడా పట్టాడు. ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి 10 నెలల సమయం పట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి 10 నెలల సమయం కూడా పట్టే పరిస్థితి కనబడతలేదు. ఎందు గురించి అంటే ఇలా ప్రజలకు విశ్వాసం పోతా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి అయిపోయాడు. లంక బిందులు ఉన్నాయని వచ్చినా వీడు వస్తే మట్టి కుండలు కనబడుతున్నాయని చెప్తున్నాయి. మరి ఏముందని చెప్పేసి నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చినావు, అమలు కానీ హామీలు ఏమి ఇచ్చినావు, ఎందుకు ఇచ్చారు అంటే నువ్వు ప్రజలు తప్పుదారి పట్టించినా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక నేను చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇలా పత్రికల ద్వారా నేను కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ 2 పార్టీలు కూడా బొమ్మకి బొస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా ముసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది రైతుల పట్ల. నువ్వేం చేసావు? గత సంవత్సరము అకాల వర్షాలు వచ్చాయి. చాలా ఈ పార్లమెంటు పరిధిలో చాలా ప్లేస్లలో, చాలా ప్రాంతాలలో, సిద్దిపేట జిల్లాలో కూడా చాలా ప్రాంతాలలో వరి ధాన్యం నష్టపోయింది. తర్వాత మామిడి కూడా నష్టపోయింది. అఫీషియల్గా లెక్క ప్రకారం 51 కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ గారు ప్రకటించింది. ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారని ప్రకటించింది. ఇంతమందికి ఇచ్చినామని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు నిన్న పోయి అనేది కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇచ్చావు. నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చినావు కదా నిన్న. మరి నువ్వేం చేసినావు? మొన్నటిదాకా మంత్రిగా నువ్వే ఉన్నావు కదా, ఆర్థిక మంత్రిగా కూడా నువ్వే ఉన్నావు కదా.
ఎంతమంది రైతులకు మన నష్టపోయిన గత సంవత్సరం నష్టపోయిన రైతులకు నువ్వు ఎంతమందికి నష్టపరిహారం చెల్లించావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి దయచేసి వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బొమ్మకు నాణ్యానికి అటు ఇటు బొరుసు బొమ్మ లాంటి రెండు కూడా రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేని ఈ రెండు పార్టీలను ప్రజలు దయచేసి గ్రహించాలి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికి ఇలా వాళ్ళు రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇద్దరు ప్రజలు తప్పుదోవ పట్టించే, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ఒక రకమైన పన్నాగం అంతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరినీ కూడా ముఖ్యంగా రైతులు నేను విన్నవిస్తా ఉన్నాను. ఒకటే మీరు గ్రహించాలి, ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి 2014 వారికి 1300 రూపాయల మద్దతు ధర ఉండాలని ఇలా 2200 తీసుకుపోయి దాదాపు రెట్టింపు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఇంకొక వైపు ఇలా రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని స్టార్ట్ చేసి అంతకుముందు ఎరువులు కొనాలంటే మనందరూ తెలిసి రైతాంగము ఒక రోజు కానీ మొత్తం లైన్లో ఉంటా కానీ ఎరువులు దొరకలేని పరిస్థితి నుంచి ఇలా నువ్వు ఎన్ని కొనుక్కుంటే అన్ని ఎరువులను విత్ సబ్సిడీతోనే అందిస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇలా రైతులకు అనేక స్ప్రింక్లర్ విషయంలో కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ విషయంలో కావచ్చు, ఇలా పామ్ ఆయిల్ అనే స్కీమ్